2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు సండే కాబట్టి చాలా మంది సండే ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుంది, బికాస్ ఈ వీక్ లో జరిగిన మూమెంట్ ఏదైతే ఉందో గోల్డ్ గురించి, పడిందా, పెరిగిందా, పెరిగితే ఎందుకు పెరిగింది, అండ్ మండే రోజు ఏ విధంగా ఉంటుంది ఈ అనాలిసిస్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఉన్న క్వశ్చన్స్, ఎస్పెషలీ సండే ఎపిసోడ్ రిలేటెడ్. మరి ఎలా ఉంటుంది సార్ మూమెంట్ అన్నది, అండ్ ఒకసారి అనాలిసిస్ ఏ విధంగా ఉంది ఈ వీక్ మొత్తం? 4508 అని చెప్తాను. ఇదేంటబ్బా అంటే డాలర్లో గోల్డ్ మెరిసిపోతుంది. రీసెంట్గానే డిసెంబర్ మంత్ సమ్వేర్ అరౌండ్ 26th డిసెంబర్, క్రిస్మస్కి నెక్స్ట్ డే రోజున, ఇన్ఫ్యాక్ట్ ఒక షాకింగ్ విషయం చెప్పనా, డిసెంబర్ 2వ వారం నుంచే జనవరి 1st వీక్ వరకు అసలు ఎఫ్ఐఐస్ కానివ్వండి, లోకల్ ట్రేడర్స్ కానివ్వండి, లోకల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, హెచ్ఎన్ఐస్ కానివ్వండి, బ్రోకర్స్, పెద్ద పెద్ద స్టాక్ బ్రోకర్స్ కానివ్వండి, కమోడిటీ వాళ్ళు కూడా చేసేవాళ్ళు ఉండరు, అసలు మార్కెట్లో ఉండరు. వాళ్ళందరూ లేని సమయంలో క్రిస్మస్కి నెక్స్ట్ డే పొద్దునైతే ఎవరు లేవరేమో కానీ వాళ్ళ దేశంలో, కానీ ఆ రోజు మాత్రం ఆల్ టైమ్ హై కొట్టింది. ఎంత చాలా షాకింగ్ విషయం అంటే అందరూ నిద్రపోతున్నారు, లేదంటే బీచ్ హాలిడేలో ఉన్నారు, లేదంటే ఎక్కడికో బయటికి వెళ్ళిపోయారు, కానీ మార్కెట్లో మాత్రం వాళ్ళు లేరు. మరి ఎవరు పెంచినట్టు బంగారంని ఆల్ టైమ్ హై ఎవరు తీసుకెళ్లారు అంటే సింపుల్గా అండి, ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు మనం ఉన్నాము ఏఐ ప్రపంచంలో. సో ఏఐ ఏం చేస్తుందంటే మీరు సిస్టంలో దానికి ఒక కమాండ్ ఇచ్చి వదిలేస్తారు. మార్నింగ్ 9 గంటలకి ఇండియన్ మార్కెట్లో ఒకవేళ మీ దగ్గర అలాంటి ఆల్గరిథమ్స్ ఉన్నాయనుకోండి మీ సాఫ్ట్వేర్లో, అదే ఆటోమేటిక్గా బై చేసుకుంటుంది, అదే ఆటోమేటిక్గా సెల్ చేసుకుంటుంది. మీరు అసలు ముందు ఉండాల్సిన పనిలా. అక్కడ జరుగుతున్న సిస్టంలో, సర్వర్లో జరుగుతున్న ట్రేడింగ్ అంతా మీ ఫోన్లో అప్డేట్ వస్తుంది. సో దానికోసం మీరు ఆఫీస్లో ఉండాలా? మీరు ఎక్కడైనా ఉండండి ప్రపంచంలో, మీరు ఎంజాయ్ చేయండి, పార్టీ చేసుకోండి, బీచ్లో ఉండండి, పడుకోండి, ఫోన్లో మీకు అన్ని అప్డేట్స్ వస్తుంటాయి. ఇలా బంగారము బులిష్గా ఉండే ఆ రోజున నేను బై చేశానని చెప్పి మీ సాఫ్ట్వేర్ మీకు ఒక ఆన్సర్ పంపిస్తుంది అనమాట. సో దాన్ని అంటారు ఆల్గోరిథమ్స్లో ఉన్న కంప్లీట్ ఆల్గో ట్రేడింగ్ అంటారు. బయటి దేశాల్లో ఆల్గో ట్రేడింగ్ చాలా ఫేమస్. సో ఆ ఆల్గో ట్రేడింగ్ వల్ల ఏం జరుగుతుందంటే ఇలా ఆటోమేటిక్గా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కానీ, ఆఫీస్లో ఉండకున్నా కానీ మొత్తానికి బంగారాన్ని మాత్రం పెంచి కూర్చున్నారు ఆ రోజు. అక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్లో మీకు దాదాపు గోల్డ్ $4,551 దాటిపోయింది. అంత పైకి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా అందరూ సెలవుల్లో నుంచి తిరిగి వచ్చిన తర్వాత చూసుకుంటే ఆ టైంకి మీకు గోల్డ్ కిందికి వచ్చేసిందండి బై ది లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్. అండ్ దెన్ మళ్ళీ మీరు చూసుకుంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్లో మళ్ళీ కాసంత బయింగ్ అనేది మొదలైంది. సో ఇవన్నీ కూడా జరగడానికి రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ నుంచి చాలా ఇంటర్నేషనల్ స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఎందుకంటే వెనెజులా పైన దాడి చేయడం కానివ్వండి, దాంతోపాటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్ అన్ని కూడా ఆపడం కానివ్వండి, మళ్ళీ దాంతోపాటే చైనా స్టేట్మెంట్స్ కానివ్వండి, రష్యా కానివ్వండి, వీళ్ళందరి గొడవలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. నువ్వు చేస్తే నేనెందుకు గమ్మునుండాలి, నేను కూడా నా పని నేను చేసుకుంటా, నేను కూడా దాడి చేస్తా అని డిస్కషన్స్ నడుస్తున్నాయి ఇక్కడ. సో ఇవన్నిటి మధ్యలో చూసుకుంటే గత వారం రోజులు అసలు ఎలా గడిచిందంటే మీకు మార్కెట్లో సడన్గా 2,61,000 వరకు సిల్వర్ టచ్ అయిన తర్వాత బాగా కరెక్షన్ అయింది కదా. సో ఈసారి మనం మంచి రేట్లు చూస్తాం, లేదా 2 లక్షల లోపల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ జరిగింది ఏంటో తెలుసా, నిన్న సడన్గా రష్యా యుక్రెయిన్ పైన చాలా న్యూక్లియర్ కేపబుల్ బాలిస్టిక్ మిజైల్ని ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ కంట్రీ మీద దాడి చేశారు. పడిపోయిన సిల్వర్ కాస్త 2,38,000లో ఉన్న సిల్వరు అండ్ బంగారం కూడా 1,37,000 కింద ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ 1,36,000 వరకు రావడం జరిగిందండి ఫ్యూచర్స్లో. అక్కడి నుంచి ఇమ్మీడియట్గా 1,39,000కి వచ్చేసింది బంగారము. సిల్వర్ కూడా 2,37,000 నుంచి 2,58,000 నిన్న రాత్రి. ఎందుకు? గొడవలు ముదిరాయి అనుకోండి, అందరూ పడతారు బంగారం మీద. దాంతోపాటే ఎప్పుడు ఒక పేరు లాగా అయిపోయిందనమాట. బంగారం పెరిగితే సిల్వర్ పెరగాలి, సిల్వర్ పడిపోతే బంగారం పడిపోవాలి. ఎందుకంటే ఈ మార్కెట్ని ఇప్పుడు రాజ్యం వెళ్తుంది ఎవరు అంటే 2 ప్రెషస్ మార్కెట్లో సిల్వర్ మాత్రమే. సిల్వర్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్
మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే గోల్డ్ వైపు నుంచి ఉంది. ఎందుకంటే 3 ఉంటాయండి. బుల్ మార్కెట్లో 3 కేటగిరీస్ ఉన్నట్టుగా పర్ఫార్మెన్స్లు కూడా 3 ఉంటాయి. ఒకటి అవుట్ పర్ఫార్మెన్స్, రెండోది మార్కెట్ పర్ఫార్మెన్స్, మూడోది అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. అండర్ పర్ఫార్మ్ ఇక్కడ ఎవరు చేయట్లేదు కమాడిటీ మార్కెట్లో, అందరూ కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నారు, లేదంటే మార్కెట్ పర్ఫార్మ్ చేస్తున్నారు. అయితే ఇదంతా జరిగిన కథ. కానీ నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది, చాలా హిస్టారిక్ డే ఉండబోతుందండి. నెక్స్ట్ వీక్ గుర్తుంచుకోవాలి ఈ విషయం. ఎందుకంటే అమెరికా పార్లమెంట్లో ఒకవేళ ఈ బిల్లు పాస్ అయిందనుకోండి, ఏ బిల్లు అనుకుంటున్నారు, ఇండియా పైన 50% నుంచి 500% వరకు ఆయన విధించబోతున్నారు టారిఫ్లు. ఇది గనక జరిగితే ఇప్పటిదాకా అమెరికన్ హిస్టరీలో కానివ్వండి, ఇండియన్ హిస్టరీలోనే కానివ్వండి, ప్రపంచంలో హిస్టరీలోనే కానివ్వండి, ఇది మొదటిసారి కాబోతుంది. అండ్ అది కూడా టార్గెట్ ఇండియా. ఎందుకో తెలుసా, ఇండియా ఈజ్ గోయింగ్ టు గ్రో బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ ద నెక్స్ట్ 3 decades అనమాట. రాబోయే 30 సంవత్సరాల్లో ఇండియా ఇప్పుడు యంగ్ కంట్రీ కాబట్టి పాపులేషన్ బిలో 30 ఆర్ మోర్ దెన్ 45% అనమాట మన దేశంలో ఉన్న జనాభాలో. సో వీళ్ళందరూ కూడా ముసలోళ్ళు అవ్వడానికి ఇంకొక 30 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఇండియా యంగ్ కంట్రీ కాబట్టి వీళ్ళని ఇప్పుడే అనగదొక్కాలి. లేదంటే వీళ్ళు రేపటి రోజున ఎకనామికలీ సూపర్ పవర్ అయిపోయారనుకోండి, చాలా కష్టం. సో ఇవన్నీ కూడా టాక్టిక్స్ ఉన్నాయి. పైగా మన నేబరింగ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో, మనం అంటే గిట్టని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇష్టము, ఇండియాని అనగతొక్కాలి. కానీ ఒక్క మాట చెప్తానండి, ఇండియాని మీరు ఎన్నిసార్లు తొక్కినా దానికి డబల్ సార్లు పైకి వస్తుంది. ఇట్ విల్ రైజ్ లైక్ అ ఫీనిక్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనం మాట్లాడుతున్న గోల్డ్ పరిస్థితి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సంవత్సరం మొత్తంలో ఎంత పెరిగింది, ఎంత పడిపోయిన ఉండే, ప్లస్ దాంతో పాటే ఫియర్ అండ్ గ్రీడ్ ఫ్యాక్టర్ మనం చూస్తాము ఈ బంపర్ అనాలిసిస్లో, అది కూడా మనం తెలుసుకుందాం. సో లెట్ మీ స్టార్ట్. సో $4,508 క్లోజ్ అయిందండి ఈ ఫ్రైడే రోజున గోల్డ్ డాలర్ విషయంలో చూసుకుంటే. మరి ఈసారి అందరు ఏమంటున్నారో తెలుసా, $5,000 వరకు వెళ్తుంది అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి దాదాపు ఇంకొక $490 పెరగబోతుంది. అది ఒక నెలలో పెరుగుతుందా, ఒక సంవత్సరంలో పెరుగుతుందా, అది మనం వెయిట్ చేసి చూడాలి. కానీ బంగారం మాత్రం అప్ సైడే అని చెప్తున్నారు, నేను చెప్పట్లా. ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. నేను మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కాల్ చేసి అడగచ్చు. ఎందుకంటే మీకు సాటర్డే సండే టైం ఉన్నప్పుడు మీరు ఇలాంటి హోంవర్క్ చేసుకోవాలి. మళ్ళీ మండే రోజు ట్రేడింగ్ డే స్టార్ట్ అయింది అనుకోండి, ఎవరికి టైం ఉండదు, ఆ టైంలో డబ్బులు పోతూ ఉంటాయి. పైగా మీరు 1,50,000 పెట్టి తులం బంగారం కొనే బదులు ఒక కనీసం 50,000 ₹1,00,000 పెట్టేసేసి 100 గ్రాములు బంగారం కొనడంలో అది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా, లేదంటే ఇది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా, తేల్చుకోండి. ఎలక్ట్రానిక్ గోల్డ్లో సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు. పైగా మీకు ఇక్కడ 10 గ్రాములకి బదులు ఇక్కడ మీకు 100 గ్రాములు వస్తున్నాయి కాబట్టి అదే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ సేమ్గా ఉంటుంది. సో చూద్దాము ఇండియన్ మార్కెట్స్లో గత సంవత్సరం నుంచి ఒక వారం వరకు ఎలా ఉండింది. సో లాస్ట్ 1 yearలో చూసుకుంటే శిరీష 2025 డిసెంబర్ వరకు మనకు $140,465 ఒక ఆల్ టైమ్ హై అండి. అదే సంవత్సరంలోనే 2025లో 77,965 లోయెస్ట్ అనమాట. ఇక అక్కడ నుంచి చూసుకుంటే హై మాత్రం సేమ్ ఉంది. 96,444 మీరు చూసుకుంటే 6 months ముందు, 3 months ముందు 1,17,000, 1 month ముందు 1,29,000 అండ్ వారం ముందు చూసుకుంటే 135,504 సో ఇది మనకు గోల్డ్ చూపించిన కైండ్ ఆఫ్ ఎంటైర్ హిస్టరీ చూసుకుంటే. నా నెక్స్ట్ వీక్ నుంచి ఒకవేళ బిల్లు పాస్ అయితే ఎక్కడ ఉంటుంది అంటే 1,53,000 అంటున్నారు. వారం లోపల, నెల లోపల, సంవత్సరం లోపల నాకు తెలీదు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే అది సెకండ్ స్టేజ్ కాబోతుంది. ఎందుకంటే 3 స్టేజ్లు ఉంటాయి బుల్ మార్కెట్లో, చెప్పాను మీకు. మాటికి ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే మీరు మర్చిపోతారు. చూసినంతసేపే మీకు గుర్తుంటుంది, తర్వాత మీ ప్రపంచంలో మీరు గెట్ లాస్ట్ అయిపోతారు. ఇక్కడ విషయాలన్నీ కూడా సరిగా గుర్తుండవు, తప్పులు చేస్తారు మళ్ళీ. అయ్యో వీడియో నేను చూసినా కానీ నాకు డబ్బులు రావట్లేదే, నాకు ఇన్ఫర్మేషన్ సరిపోవట్లేదు అంటే కాల్ చేయండి. మీ మైండ్లో పర్మనెంట్గా ఎలా ఫిక్స్ అయిపోవాలో అది నేను చేసి చూపిస్తా. ఓకేనా? నా కమింగ్ బ్యాక్ టు ఫియర్ అండ్ గ్రీడ్. ఇది లాస్ట్ వీక్ చూసుకుంటే కాస్తంత 74-76 మధ్యలో ఉండిందండి. ఈ వారం మనం చూసుకుంటే 70కి వచ్చింది. అంటే కాస్తంత జనాలందరూ కూడా భయపడుతూ ఆ గ్రీడ్ ఫ్యాక్టర్ని కంట్రోల్ చేసుకుంటున్నట్టున్నారు. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భయం ఉంది, దాన్నే మనం ఫియర్ అంటాం. సో చూసుకుందాం ఒకసారి చార్ట్లో. ఎగ్జాక్ట్లీ మనము లాస్ట్ వీక్లో చేసేటప్పుడు 74-76 వరకు వెళ్ళి 77 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఫాల్ అంటూ చూస్తున్నాము. అది నిన్నే వచ్చింది, దాదాపు 70 పాయింట్లలో ఉంది. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే
ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ మాత్రం 60 లేదా 50 దాకా వస్తుంది. కానీ గోల్డ్ ప్రైస్ మాత్రం 1,50,000 వెళ్తుంది అంటున్నారు. ఎందుకు అలాగా డిఫరెన్స్ అంటే ఫియర్ అండ్ గ్రీడ్ జనాల దగ్గర తగ్గిపోయిన తర్వాత మరి గోల్డ్ ఎలా పెరుగుతుందండి? అది ఓన్లీ న్యూస్ కారణం వల్ల. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు వాళ్ళు కొనబోతున్నారు, జనాలు కొనరు. జనాలకు ఎందుకంటే గ్రీడ్ తగ్గిపోయింది, ఇంకా ఇక్కడ నుంచి పెరగదరా బాబు మనం కొనలేము, ఒకవేళ కిందికి వస్తే చూద్దాంలే అనుకుంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే కొని కూర్చున్న వాళ్ళందరికీ కూడా భయం. సో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ మాత్రం తగ్గబోతుంది, ప్రైస్ మాత్రం పెరగబోతుంది అంటున్నారు చాలా మంది ఎక్స్పర్ట్స్. సో వెయిట్ చేసి చూద్దాము. ఈ బంపర్ అనాలిసిస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా, కాల్ చేయండి చెప్తా. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక వాళ్ళు అప్రోచ్ అయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అంటారు. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.